వేగం కన్నా వేగం కన్నా వేగం కన్నా ఫోటో తీసిందా? వేగం కన్నా వేగం కన్నా అందరికీ నమస్కారం. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలుగా ప్రకటించి అందరికీ పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించాలని చెప్పేసి పబ్లిక్ రోడ్డు భద్రత గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వేరియస్ ప్రోగ్రామ్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన జి కృష్ణకాంత్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా కాకతీయ కాలేజ్ నుంచి గేట్ సెంటర్ కాకతీయ కాలేజ్ నుంచి సంగం సర్కిల్, మళ్ళీ అక్కడ నుంచి బస్ స్టాండ్, మళ్ళీ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్లోగన్స్తో రోడ్ సేఫ్టీకి సంబంధించిన స్లోగన్స్తో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం ముఖ్యంగా బైక్లో పోయేటప్పుడు హెల్మెట్ ధరించకుండా ఉండడం, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్ డ్రైవ్ చేయడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, ఇవన్నీ ముఖ్య కారణాలుగా గమనించడం జరిగింది. దీని దృష్ట్యా అట్లా చేయొద్దని చెప్తూ స్లోగన్స్ ద్వారా చెప్తూ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు వాళ్ళ ద్వారా స్లోగన్స్ ద్వారా చెప్తూ పబ్లిక్ని అవేర్నెస్ కల్పించడం ఈరోజు జరిగింది. పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవటం, బైక్లో కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోవటము చేయాలని చెప్పేసి, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పేసి, తాగి వాహనం నడపొద్దని చెప్పేసి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి విన్నవించుకుంటున్నాము. ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. అన్నింటిలో ప్రధానంగా ఈ యాక్సిడెంట్లో మరణానికి కారణం ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ఉండటం ప్రధాన కారణం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ తప్పనిసరిగా బైక్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున